విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఈ విశ్వం మొత్తం అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక అద్దంలో కనిపిస్తున్న నగరంలా ఉంటుందిట. చూడ్డానికి బయట కనిపిస్తున్నట్టున్న నిజానికి అది మన లోపల ఉంటుంది. అందుకే ఆ అద్దం ప్రతిబింబం ఉదాహరణ వాడారు. ఇప్పుడు ఒక అద్దాన్ని మనం ఒక సిటీకి ఎదురుగా పెడితే ఆ అద్దంలో సిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ లేదు. ఎలా అంటే తర్వాత లైను పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ. అంటే మాయ వల్ల అది బయట ఉన్నట్టు కనిపిస్తుంది, యాక్చువల్ గా అది బయట లేదు, మన లోపల ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయి, అక్కడ ఒక ప్రపంచమే క్రియేట్ అవుతుంది, కానీ ఆ కళ అంతా లేదు, అదంతా మన మైండ్ క్రియేట్ చేసిన ఒక మాయ. మనకి మెలకు వస్తే అది పోతుంది. సేమ్ అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక మాయ, అదంతా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అదంతా నీలోనే ఉందని ఈ శ్లోకం చెప్తాను. ఇదంతా నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే తర్వాత లైన్ లో చెప్తున్నారు, యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం. అంటే ఎప్పుడైతే